హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప హాసా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బెల్లీ ఫ్యాట్. చాలామంది అడిగారు కదా, బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గుతుంది అంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఇది ఎలా తగ్గుతుంది, అసలు బెల్లీ ఫ్యాట్ డేంజరసా? ఓకే, అండ్ మీకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటే పొట్ట ఏరియాలో కొవ్వు ఎక్కువ ఉంది అని తెలుసుకోవడం ఎలా, అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలి, బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది అసలు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. అండ్ బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గించుకునే పద్ధతి ఏంటి అన్నది కూడా చెప్తాను. సో వెల్కమ్ టు మై ఛానల్. సో బేసిక్గా ఫ్యాట్ అంటే ఇది రెండు రకాలు. ఒకటి బెల్లీ ఫ్యాట్ అని ఏదైతే నేను చెప్తున్నానో దాన్ని విజరల్ ఫ్యాట్ అంటాము. అంటే ఇప్పుడు స్కిన్ ఉంది కదా, ఈ స్కిన్ కింద ఉండే ఫ్యాట్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాము. ఓకే, ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కంటే కూడా ఈ విజరల్ ఫ్యాట్ అనేది డేంజరస్. అది ఎలా అంటే, ఈ విజరల్ ఫ్యాట్ అనేది కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది మన బాడీ ఫంక్షన్కి అవసరం. ఈ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది పేగుల చుట్టూతా, స్టమక్ చుట్టూతా, లివర్ చుట్టూతా ఇలా సరౌండ్ చేస్తూ ఉంటుంది మన కడుపు లోపల, అంటే మన అబ్డమిన్ లోపల. కడుపు అంటే స్టమక్ అని కాదు, మన అబ్డమిన్ లోపల. సో బెల్లీ ఫ్యాట్ అంటే వాట్ ఐ మెంట్ ఈస్ విజరల్ ఫ్యాట్. ఎక్సెస్ అమౌంట్స్లో విజరల్ ఫ్యాట్ ఉంటే అది డేంజరస్. సో ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల ఏం డేంజర్స్ ఉంటాయి? సో ఈ బెల్లీ ఫ్యాట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల టైప్ 2 డయాబెటీస్ అంటే షుగర్ డయాబెటీస్ రావడానికి రిస్క్ ఉంటుంది. అలాగే హై బ్లడ్ ప్రెషర్ రావడానికి రిస్క్ ఉంటుంది. అండ్ కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి. సో వీటన్నింటి వల్ల స్ట్రోక్ అంటే పక్షవాతం లాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ లాంటివి రావడానికి కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది బెల్లీ ఫ్యాట్లో. అందుకనే బెల్లీ ఫ్యాట్ అనేది చాలా డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే యాపిల్లా ఉంటుంది బాడీ షేప్. మీరు ఒకవేళ అద్దంలో చూసుకున్నట్టయితే మీకు యాపిల్ లాగా అంటే పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు ఉంటే కనుక మీకు ఈ రిస్క్స్ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కళ్ళ బాడీ షేప్ అలా ఉంటుంది, అంటే పియర్ షేప్, ఇలా పియర్ షేప్లో ఉంటుంది. అంటే బటక్స్ పిరుదుల భాగంలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. వాళ్ళకంటే కూడా ఇలా యాపిల్ షేప్ బాడీ ఉండి బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నేను ఏవైతే రిస్క్స్ చెప్పానో అవి ఎక్కువ ఉంటాయి. సో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ బటక్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉండటం కంటే కూడా పొట్టలో ఎక్కువ ఫ్యాట్ ఉండటం అనేది డేంజరస్. ఏ డేంజర్స్ ఉంటాయి? ఇలా హార్ట్ డిసీజెస్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, షుగర్, హైపర్ టెన్షన్ ఇవన్నీ వచ్చే రిస్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ఉంది, ఎక్సెసివ్ ఉంది అన్నాను. మాకు ఎలా తెలుస్తుంది ఎక్సెసివ్ బెల్లీ ఫ్యాట్ ఉందని అని మీరు అడగచ్చు. సో యాక్చువల్లీ ఈ విజరల్ ఫ్యాట్ ఎగ్జాక్ట్గా ఎంత ఉంది అని మెజర్ చేయటం కష్టం. అంటే ఇప్పుడు నేను ఈ స్కిన్ కింద ఉండేది సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని చెప్పాను కదా, అలాగే మన అబ్డమెన్ పొట్ట ఏరియాలో కూడా స్కిన్ కింద ఫ్యాట్ ఉంటుంది అండ్ లోపల ఫ్యాట్ ఉంటుంది. ఈ రెండింటిని సెపరేట్ చేసి మీరు మెజర్ చేసుకోవటం కష్టం. బట్ క్రాస్గా అప్రాక్సిమేట్గా చెప్పాలి అంటే ఇది మెజర్ చేసుకోవటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిల్లో 3 రకాలు నేను ఇప్పుడు చెప్తాను. అదేంటంటే ఒక టేప్ తీసుకోండి, మెజరింగ్ టేప్ ఉంటుంది కదా, ఆ మెజరింగ్ టేప్ తీసుకొని మీ వెయిస్ట్ని మెజర్ చేసుకోండి. అంటే మీ నడుం భాగాన్ని కొలుచుకోండి. అలా కొలిచినప్పుడు 35 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే కనుక ఒక లేడీకి బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంది అని అర్థం. అలాగే మగవాళ్ళకైతే 40 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండకూడదు, ఆడవాళ్ళకి 35 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది ఒక పద్ధతి, వెయిస్ట్ మెజర్మెంట్. అలాగే ఇంకొక మెథడ్ ఏంటంటే వెయిస్ట్ టు హిప్ రేషియో. అంటే వెయిస్ట్ అంబిలికస్ దగ్గర వెయిస్ట్ మెజర్ చేసుకోవాలి. అలాగే బటక్స్ హిప్స్ ఏరియాలో వైడెస్ట్గా ఎక్కడ ఉంటుందో అక్కడ, అంటే పిరుదుల భాగంలో వైడెస్ట్ మెజర్మెంట్ ఎక్కడ వస్తుందో అక్కడ మెజర్ చేసుకోవాలి. వెయిస్ట్ మెజర్మెంట్ డివైడెడ్ బై హిప్ మెజర్మెంట్, ఈ రెండు మీరు ఇలా ప్లాట్ చేసి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆడవాళ్ళకైతే ఇది 0.85 అండ్ బిలో ఉండాలి. మగవాళ్ళకైతే కనుక ఇది 0.9 అండ్ బిలో ఉండాలి. దీనికంటే ఎక్కువ ఉంది అంటే కనుక వాళ్ళకి కూడా విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంది అని అనుకోవచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే BMI మెజర్ చేసుకోవడం, బాడీ మాస్ ఇండెక్స్. ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతే కనుక మీకు ఆన్లైన్లో క్యాలిక్యులేటర్స్ దొరుకుతాయి మీ BMI మెజర్ చేసుకోవడానికి. BMI మెజర్ చేయాలంటే మీకు ఏమీ అవసరం లేదు, జస్ట్ మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత, ఈ రెండు తెలిస్తే చాలు. ఈ రెండు యూస్ చేసుకుని BMIని మెజర్ చేసుకోవచ్చు. BMI ఎలా మెజర్ చేస్తారంటే వెయిట్ ఇన్ kg డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇలాంటి క్యాలిక్యులేటర్స్ యూస్ చేసి చేసుకోండి. ఈ BMI ఎప్పుడైతే మీరు మెజర్ చేసుకున్నది అబవ్ 30 వస్తుందో అప్పుడు కూడా మీరు ఒబీస్గా ఉన్నారు, మీ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది అని అర్థం. సో ఇవి కొన్ని
మెజరింగ్ టిప్స్ అనమాట, మీకు ఎక్సెసివ్ బెల్లీ ఫ్యాట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి. సో నెక్స్ట్, అసలు ఈ బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది? ఎవరికన్నా సరే పొట్ట భాగంలో కొవ్వు ఎందుకు పేరుకుపోతుంది అంటే దీనికి హార్మోన్స్ కారణమవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రెస్. ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో, ఎక్కువ యాంగ్షియస్ ఫీల్ అవుతారో, ప్రతి విషయానికి ఓవర్ థింక్ చేస్తారో, ఇలాంటి వాళ్ళకి ఈ స్ట్రెస్ వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో. ఎప్పుడైతే కార్టిసాల్ రిలీజ్ అవుతుందో, కార్టిసాల్ అనేది మీ బాడీలో ఫ్యాట్ని స్టోర్ చేయడానికి చూస్తుంది. బాడీ ఫ్యాట్ని ఖర్చు పెట్టకుండా ఫ్యాట్ని స్టోర్ చేసేయాలి అని కార్టిసాల్ చూస్తుంది. అలా చేసినప్పుడు మీ బాడీలో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత చక్కగా ఎక్సర్సైజెస్ చేస్తున్నా కూడా మీ స్ట్రెస్ వల్ల మీ బాడీ అనేది ఆ ఫ్యాట్ని బయటికి వెళ్ళిపోకుండా కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్లో బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువైపోతుంది. ఓకే, సో స్ట్రెస్ అనేది ఒక ఇంపార్టెంట్ రీజన్. ఇంకొకటి ఇన్యాడిక్వేట్ స్లీప్. అంటే స్లీప్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గటం. అంటే ఒక్కొక్కరు 8 గంటలు పడుకున్నా కూడా వాళ్ళకి ఫ్రెష్గా అనిపించదు మార్నింగ్, అంటే స్లీప్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ అవి. అలాగే ఒక్కొక్కళ్ళు అసలు 4-5 గంటలు కూడా నిద్రపోరు. ఈ రెండు కూడా మీరు ఎంత మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా కూడా మీ బెల్లీ ఫ్యాట్ పెరిగిపోవటానికి, తగ్గకుండా ఉండటానికి కూడా కారణం అవ్వచ్చు. ఒకటి స్ట్రెస్, ఇంకొకటి అడిక్వేట్ స్లీప్ లేకపోవటం. బాగా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి తినటం వల్ల కూడా బాడీలో బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ ఎక్సర్సైజ్ చేయకపోవటం. అడిక్వేట్ ఎక్సర్సైజ్ లేకపోయినా కూడా మీరు తింటున్నారు బట్ ఖర్చు పెట్టట్లేదు. సో ఏమవుతుంది, ఆ ఎక్సెస్ క్యాలరీస్ ఏమవుతున్నాయి, బాడీలో ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోతాయి. అలాగే విజరల్ ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోవటం వల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అడిక్వేట్ ఎక్సర్సైజ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే బ్యాడ్ పోస్చర్. ఓకే, స్పైన్ ఇప్పుడు స్ట్రైట్గా ఉండాలి. మనం ఇలా ఉంగిపోయినా, బ్యాక్ స్ట్రైట్గా లేకపోయినా, అండ్ పొట్టని ఇలా కంప్రెస్ చేస్తూ ఉన్నా, ఇలాంటి వాటి వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రాపర్ పోస్చర్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణాలు ఇవన్నీ. సో ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడం ఎలా? బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫుడ్. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది, ఈ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 5 to 10 minutes టాపిక్. ఓకే, బ్రీఫ్గా దీంట్లో చెప్తాను నేను. ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోండి. ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఓకే, అండ్ ఎక్సర్సైజ్. ఏ ఎక్సర్సైజ్ చేసుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది? హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్, HIIT అంటాము. హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ చేసినా కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. అలాగే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం, జిమ్కి వెళ్ళి. వెయిట్ లిఫ్టింగ్ ఓన్లీ జెంట్స్కే అని అనుకోకండి, వెయిట్ లిఫ్టింగ్ అనేది ఆడవాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో HIIT చేయొచ్చు, మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయొచ్చు, మీరు యోగా కూడా చేసుకోవచ్చు చక్కగా. అండ్ వాకింగ్ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల జరిగే హార్మ్ని రివర్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇదే చేయగలను, దీనికి యాక్సెస్ లేదు అని అనుకోకండి. మీకు ఏది వీలైతే అది, మీ లైఫ్ స్టైల్కి ఏది సెట్ అయితే అది దయచేసి చేయండి. రోజుకి 30 నిమిషాలైనా సరే చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈస్ ఎక్సర్సైజ్. వన్ ఈజ్ ఫుడ్, ది అదర్ ఈజ్ ఎక్సర్సైజ్, ది అదర్ ఈజ్ స్లీప్. నిజంగా స్లీప్ తాలూకా ఇంపార్టెన్స్ మీరు చాలా వరకు యూ వోంట్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ అన్నది. మీరు ఎంత మంచిగా డైట్ తీసుకుంటున్నా, ఎంత మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నా, స్లీప్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అడిక్వేట్గా లేకపోతే మీకు రిజల్ట్స్ కనపడవు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ యూ స్లీప్ ఆన్ టైం. ఒకే టైంకి పడుకోవటం, ఒకే టైంకి లేవడం అలవాటు చేసుకోండి. సో దట్ ఇది మీకు సర్కేడియన్ రిథమ్, మీ సర్కేడియన్ రిథమ్కి అడ్జస్ట్ అవడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. సో అడిక్వేట్ స్లీప్, 7 to 8 hours ఆఫ్ గుడ్ క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోండి. అండ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ వాటర్ అంటే ఎక్సెస్గా తాగాల్సినంత అవసరం లేదు. అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవడానికి చూడండి. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఒకసారి, ఫ్యాట్ లాస్ అవ్వాలంటే, ఫాస్ట్గా ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలని. అదేంటి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇలా ప్రొలాంగ్డ్ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉంటారో అప్పుడు బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం అనేది తగ్గుతుంది. ఎప్పుడైనా సరే మనం ఫుడ్ తిన్నప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు అది గ్లూకోజ్ని సెల్స్లోకి పుష్ చేస్తుంది. ఎక్సెసివ్ గ్లూకోజ్ మనం ఖర్చు పెట్టినది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో సాల్వ్ అవుతాయి. బికాస్ ఇన్సులిన్ లెవెల్స్ అనేది మినిమం రేంజ్లో ఉంటాయి డ్యూరింగ్ ఫాస్టింగ్ విండో. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒక అద్భుతంగా పనిచేస్తుంది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే దయచేసి చూడండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకొకటి చెప్పాను కదా బిగినింగ్లోనే, స్ట్రెస్ అనేది మీకు ఫ్యాట్ ఎక్కువ రిటైన్ అయిపోయేలాగా, బాడీలో స్టోర్ అయిపోయేలాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవటం వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి? స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీరు చక్కగా అవుట్డోర్ వాక్స్కి వెళ్ళొచ్చు. అలాగే ఎవరైతే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ, ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ వీటితో సఫర్ అవుతుంటారో నేనేం సజెస్ట్ చేస్తానంటే చక్కగా మీరు మీ పార్ట్నర్, హస్బెండ్తో కలిసి మార్నింగ్ వాక్స్కి వెళ్ళండి ఒక 45 మినిట్స్ హ్యాపీగా. ఓకే, దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఏం చేయొచ్చు? స్ట్రెస్ రిలీఫ్కి మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి. వీటి వల్ల ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉంటాయి, బ్రెయిన్కి, బాడీకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయి. అండ్ హార్మోన్స్ అన్నీ కూడా రీసెట్ అవడానికి, ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీ కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. సో బాడీ ఫ్యాట్ని స్టోర్ చేసుకునే బదులు స్పెండ్ చేయడానికి చూస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఉపయోగపడతాయి. సో బెల్లీ ఫ్యాట్ ఎంత డేంజరసో చెప్పాను కదా. అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఇవన్నీ కూడా చేయండి. అండ్ నేను ఓన్లీ ఫుడ్ గురించి ఇంకొక వీడియో చేస్తాను, వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యూ ఆల్. మీ ఒపీనియన్ అనేది కమెంట్లో నాకు చెప్పండి. సో ఇంకేమన్నా పోస్ట్ చేయాలంటే కనుక నేను ఆ కమెంట్స్ చూసి మీరు అడుగుతున్న టాపిక్స్ గురించి పోస్ట్ చేస్తాను. And if you like this video, please like, share and subscribe. Thank you.